మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండగా జార్ఖండ్ లో మాత్రం ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తాజా ఎన్నికల ఫలితాల ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటిందని జాతీయ మీడియా చెబుతుండగా తామే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక జార్ఖండ్ లో మాత్రం ఎన్నికల ఫలితాల సరళిని అంచనా వేయడం అంత సులువు కాదనిపిస్తోంది. వయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజారిటీ సాధించగా బీజేపీ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమైంది. మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండగా జార్ఖండ్ లో మాత్రం ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తాజా ఎన్నికల ఫలితాల ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటిందని జాతీయ మీడియా చెబుతుండగా తామే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక జార్ఖండ్ లో మాత్రం ఎన్నికల ఫలితాల సరళిని అంచనా వేయడం అంతా సులువు కాదనిపిస్తోంది. వయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజారిటీ సాధించగా బీజేపీ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభమైన నుంచి కూడా ట్రెండింగ్స్ ఏదైతే ఆధిక్యంలో మాత్రం ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కనబడుతుంది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దాదాపుగా ఫలితాలు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కూటమి 2 రాష్ట్రాల్లో కూడా అధికారం చేకూరుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. అయితే ఇటు మహా వికాస్ ఆఘాడికి సంబంధించి మహారాష్ట్రలో అధికారం చేపడుతుందని మొదటి నుంచి అనుకున్నప్పటికీ వాళ్ళ ఫలితాలను చూస్తే మహా వికాస్ గాడికి అందరి సాక్ష్యంగానే ఫలితాలు మిగిలినాయని చెప్పుకోవచ్చు. ఇవాళ మరోసారి అక్కడ మహాయుతికి సంబంధించి ఏదైతే ఉందో ఇటు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్కి సంబంధించి ఇటు బీజేపీలో భాగస్వామ్యంగా ఉన్నారు. వారంతా కూడా మొదటి కూడా చెప్పుకొస్తున్నారు. మేము వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చూస్తే అక్కడ పూర్తిగా వారు ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా అక్కడ కలిసి వస్తుందని చెప్పేసి కూడా మొదటి చెప్పారు. దానికి అనుగుణంగానే వాళ్ళ ఫలితాలు స్థితిగా కనిపిస్తుంది. అంతేకాకుండా జార్ఖండ్ సంబంధించి జేఎంఎం సంబంధించిన హేమంత్ సోరెన్ గత కొద్ది రోజులుగా సీఎం ఉన్నారు. తర్వాత అనేక స్కామ్ల వల్ల ఆయన జైలుకి వెళ్లారు. ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత చెంపై సోరెన్ సీఎం చేశారు జేఎంఎం నుంచి. చెంపై సోరెన్ తర్వాత ఏదైతే హేమంత్ సోరెన్ బయటకు రావడంతో చెంపై సోరెన్ మళ్ళీ సీఎం పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ హేమంత్ సోరెన్ సీఎం పదవి చేపట్టారు. అనంతరం చెంపై సోరెన్ బీజేపీ వైపు చూసి బీజేపీలో చేరారు. తర్వాత హేమంత్ సోరెన్ పై అనేక ల్యాండ్ స్కామ్లు ఉన్నాయి, అనేక ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ స్కామ్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది ప్రచారంలో బీజేపీ పార్టీ. దానికి అనుగుణంగానే ఇవాళ అక్కడ ఉన్న ప్రజలంతా కూడా తీర్పు బీజేపీ వైపు చూసిన పనిపోతుంది. అయితే ఈ మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ 2 రాష్ట్రాల్లో కూడా ఇది ఒక రెఫరెండం గా భావించే 2 జాతీయ పార్టీలు అనేక మంది ఇతర ముఖ్య నాయకులంతా కూడా మహారాష్ట్రలో జార్ఖండ్ లోనే మోహరించారు. వారందరూ కూడా అక్కడే పనిచేశారు. కానీ వాళ్ళ తీర్పు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వైపు మరొకసారి 2 రాష్ట్రాల్లో కూడా
అంతా మొగ్గు చూపరు తెలుసా. ఇవాళ ఏదైతే హిమాచల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వారు అలవిగాని హామీలు ఇచ్చారు, అనేక గ్యారెంటీలు చెప్పారు. కానీ ఒక గ్యారెంటీ కూడా వారంటీ లేకపోవడంతో ఇక్కడున్న ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న తీరు వల్ల మరోసారి యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశానికి వచ్చింది. గత ఎన్నికల్లో ఏదైతే ఇటీవల ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఇవాళ మరోసారి కూడా రిపీట్ అవుతున్నాయి. హర్యానాలో చేజేతుల కాంగ్రెస్ అధికారం వస్తున్న చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారం రాకపోవడం వాళ్ళు అదే తీరుగా మహారాష్ట్రలో వచ్చి జార్ఖండ్ లో కూడా ఎన్డీఏ కూటమి వైపే ఓటర్లంతా చూసారు. వాళ్ళ మరొకసారి ఎన్డీఏ భాగస్వామ్య కూటమి అధికారం చేపట్టేందుకు దగ్గరే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండు జార్ఖండ్ లో కూడా ఆల్మోస్ట్ 30 పైగా సీట్లు ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. ఇటు మహారాష్ట్రలో వచ్చేసి 180 సీట్ల వరకు కూడా ఆధిక్యంలో కనబడుతుంది తీరు కనిపిస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.